హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. సో ఇంత పొద్దున్నే మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అనుకుంటున్నారా? నేనైతే మేకప్కి వెళ్తున్నానండి. అది ఎక్కడో కాదు, భువనగిరి అనమాట. భువనగిరి దగ్గరలో ఉన్న రాయగిరిలో ఉంది ఫంక్షన్ హాలు. సో మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. పొద్దున్నే 7 వరకు స్టార్ట్ అయ్యామండి. మాకు అక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి 8 వరకు అక్కడ ఉండాలన్నారు ఫంక్షన్ హాల్లో. అందుకని మేము ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళినాక అక్కడైతే ఇంకా ఎవరు రాలేదండి. మేమే ఫస్ట్ వచ్చేసాము. మేకప్ ఆర్టిస్టులు అంటే అందరికన్నా ముందుగానే ఉండాలి కదా. ఇంకేం చేయాలో అర్థం కాక 1 అవర్ అయితే అక్కడే ఉన్నామండి. క్లయింట్ రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. మేమైతే అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో ఫైనల్గా అయితే క్లయింట్స్ వచ్చేసారు. ఆ 1 అవర్ వెయిట్ చేసినాక ఇంకా మనం మేకప్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని పైకైతే వెళ్ళాను. కానీ అక్కడ లిఫ్ట్ అయితే లేదండి, స్టెప్స్ ఉన్నాయి. ఈ బ్యాగులు వేసుకొని స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టం కదా. అందరూ ఏమనుకుంటారు, మేకప్ ఆర్టిస్ట్ కదా, మంచిగా రెడీ అయ్యి అట్లా వెళ్తూ ఉంటారు అనుకుంటారు. కానీ అక్కడికి మేము వెళ్ళినాక ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి. 3 అవర్స్ పాటు అట్లాగే నుంచొని ఉండాలి. ఇలాగా 2 ఫ్లోర్స్ ఎక్కాలండి పైకి. ఇలా బ్యాగ్స్ తీసుకొని 2 ఫ్లోర్స్ ఎక్కాలంటే ఎవరికైనా చాలా కష్టం కదా. కానీ మేకప్ ఆర్టిస్ట్గా లీడ్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఒక మేకప్ ఆర్టిస్ట్ సంగతి ఒక మేకప్ ఆర్టిస్ట్కి మాత్రమే అర్థమవుతుంది. సో ఫైనల్గా అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాను, ఆ రూమ్లోకి. ఇంకా ఫైనల్గా అయితే రూమ్ వచ్చేసిందండి. రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎట్లాగైనా కానీ మేకప్ ఆర్టిస్టులు అందరూ కూడా క్లయింట్స్ కన్నా కానీ ముందుగానే ఉండాలండి. లేకపోతే తర్వాత మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. మీ వల్లనే లేట్ అయింది అని. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ మన వల్లనే లేట్ అయింది అని అనుకుంటారు. ఇక్కడైతే నాకు వచ్చేసి తనకి 2 బాబులు ఉన్నారు. వాళ్ళిద్దరు బాబులను అంటే తనని కూడా రెడీ చేయాలన్నమాట. నేనైతే వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను, కంప్లీట్ చేసేసాను. మొత్తానికి ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది. తను అడిగారు ఓన్లీ జస్ట్ న్యాచురల్ లుక్ కనిపించాలి, లైట్ ఫినిషింగే ఉండాలి నాకు అని చెప్పారు. ఎందుకంటే అది సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల ఇప్పుడు అక్కడ వచ్చేసి ఏసీ హాల్ కూడా కాదనమాట, నాన్ ఏసీ ఉంది. మనం మేకప్స్ ఎక్కువ వేస్తే అక్కడ స్వెట్టింగ్కి ఇంకా వెళ్ళిపోతుంది కదా, మాకంతా వద్దండి, జస్ట్ న్యాచురల్ ఫినిషింగ్ మాత్రమే ఇవ్వమన్నారు. సో నేను కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నేను కూడా మేకప్ చేశాను. సో ఫైనల్గా అయితే మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేనైతే వాళ్ళని ఫంక్షన్ హాల్లో పైకి వెళ్ళి చూపిస్తాను వాళ్ళు ఎలా రెడీ అయ్యారు ఏంటి అని చూపించేస్తాను. నేనైతే మేకప్ బ్యాగ్స్ అవన్నీ కింద వదిలేసి వచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బ్యాగ్స్ మొత్తం కార్లోకి సర్దేస్తున్నారు. ఇంకెందుకంటే మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా, బ్యాక్ టు రాయగిరి టు ఉప్పల్. తనైతే బ్యాగ్స్ ఇచ్చేసి నేనైతే పైకి వచ్చేసాను. మీకు అందరికీ కూడా ఫంక్షన్ హాల్ ఎట్లా ఉంది ఏంటి అని చూపిద్దామని. ఇక్కడ లొకేషన్ అయితే ఉంది, అమేజింగ్గా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో ఫంక్షన్ హాలు. మన ఈవినింగ్ టైంలో పిక్చర్స్ తీసుకోవడానికి, ఫొటోస్ దిగడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే వాళ్ళు ఫంక్షన్ హాల్ అండి. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. లోపల డెకరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది నాకైతే. మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి, ఫంక్షన్ హాల్ ఎలా ఉందో. సో ఫైనల్గా అయితే వచ్చేసారండి వాళ్ళిద్దరు బాబులు. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మేకప్స్.